మైక్రోసాఫ్ట్ తన 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో తన కార్యాలయాన్ని మూసేసింది. ఈ అంశానికి సంబంధించి నిన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన ఆఫీస్ మూసేసింది. 2000 జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్తాన్‌లో ప్రారంభించింది. ఆఫ్‌కోర్స్ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన కార్యాలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. 2000లో మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన కార్యకలాపాల కోసం కొత్తగా ఆఫీస్ ప్రారంభించాలని అనుకుంటున్నప్పుడు పాకిస్తాన్‌కి చెందిన టెకీ అయిన జవ్వద్ రెహమాన్ మైక్రోసాఫ్ట్ తరపున పాకిస్తాన్లో ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం సహకరించాడు. పాకిస్తాన్లో ఉద్యోగులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగులు రిక్రూట్ చేయడంతో పాటు కొన్నాళ్ల పాటు అదే ఆఫీసులో పనిచేశాడు. లింక్డ్ఇన్లో పోస్ట్ పెడుతూ రెహమాన్ భావోద్వేగానికి గురయ్యాడు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావించాను. మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల కోసం పాకిస్తాన్లో ఆఫీస్ ఓపెన్ చేయడం, దానిలో నేను భాగస్వామిని అవడం మీద ఆనందం అనుభవించాను. కానీ ఇప్పుడు అదే కార్యాలయం మూతపడుతుండటం బాధగా ఉంది. జవద్ రెహమాన్ తన లింక్డ్ఇన్ పోస్ట్లో చేసినటువంటి పోస్ట్ ఇది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను తొలగిస్తుంది. మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల్లో 4% మంది అంటే 9100 మందిని తొలగిస్తుంది. ఇది క్లౌడ్ బేస్డ్ మరియు భాగస్వామ్య పద్ధతిలో తన కార్యకలాపాలు షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో తీసుకుంటున్న చర్యని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. లాభాల పరంగా చూస్తే పాకిస్తాన్ ఏ విధంగానూ అనువైంది కాదని 2022లో మైక్రోసాఫ్ట్ ఒక నిర్ణయానికి వచ్చిన 3 ఏళ్ల ఆలస్యంగా తన ఆఫీస్తో పాటు అన్ని కార్యకలాపాలని ఆపేసింది మైక్రోసాఫ్ట్. కేవలం లైజన్ ఆఫీస్లో 5 ఉద్యోగులు మాత్రం కొనసాగుతారు. ఇదంతా చైన్ రియాక్షన్. ఆటోమోటివ్ దిగ్గజాలైన సుజుకి, టొయోటో, హోండాలు తమకు వ్యాపార అనుకూల పరిస్థితులు లేవని పాకిస్తాన్ నుండి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. హోండా 70cc బైక్ ధర 1,60,000 పాకిస్తాన్లో. అఫ్కోర్స్ పాకిస్తాన్లో అసెంబ్లీ యూనిట్స్ మాత్రమే నెలకొల్పాయి జపాన్ ఆటో సంస్థలు. కోవిడ్ తర్వాత అవి కూడా మూతపడ్డాయి. మైక్రోసాఫ్ట్ వల్ల కొంత డాలర్ల రూపంలో ఫారెక్స్ పాకిస్తాన్ రిజర్వ్ బ్యాంకులో జమ అయ్యేవి. కానీ ఇక నుండి అదే ఉండదు.